ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము. మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఆ కానానీయులను చూచి భయపడి ముందుకు పోలేని సందర్భంలో కాలేబు ఎంతో విశ్వాసంతో ఈ మాటలు చెప్పుచున్నాడు. ఆయన అంటున్నాడు, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము. దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. అవును, దేవుడు మాట తప్పని వాడు. తాను ఇచ్చిన మాటను తప్పక నెరవేర్చును. నీ శత్రువు ఎంతటి బలవంతుడైనా నీ ఎదుట నిలవలేడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అవును, శత్రువుకు సాతాను బలము మనపై ఏమాత్రము పనిచేయదు. ఎందుకంటే అంతకంటే గొప్పవాడు మన దేవుడు. నీకు శత్రు బలంపై అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రియులారా, నీ ముందు ఉన్న సమస్యను చూచి భయపడక ముందుకు సాగిపోవాలి. దానిపై నీకు అధికారం ఇవ్వబడింది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.